హెచ్సిఎల్ టెక్ బి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొరకు మొదటగా సెర్చ్ బార్లో registrations.hcltechb.com అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చిన లింక్ని రిజిస్టర్ ఫర్ హెచ్సిఎల్ టెక్ బి అనే ప్రోగ్రామ్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ని ఎంట్రీ చేయండి యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి మెమో అండ్ యువర్ మెయిల్ ఐడి, మీ అవైలబుల్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అండ్ స్టేట్ అండ్ సిటీ దగ్గర మీ డిస్ట్రిక్ట్ని టైప్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి మెమో ఇవ్వండి. సెలెక్ట్ బోర్డు, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. స్కూల్ నేమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హైదరాబాద్. 12th పాసింగ్ ఇయర్ 2024. మీ యొక్క పాసింగ్ ఇయర్ని ఎంటర్ చేయండి. మార్క్స్ 78%. ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ ప్రోగ్రామ్? న్యూస్ పేపర్. సో డూ యూ హ్యావ్ అ మ్యాథమెటిక్స్ ఇన్ యువర్ సబ్జెక్ట్? మీరు ఎంపీసీ లేదా ఎంఈసీ అయితే ఎస్ అని పెట్టండి, లేదా బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ అయితే నో అని పెట్టండి. సో ఐఐటి జేఈ ఒకవేళ మీరు రాసి ఉంటే అపియర్డ్ అని, రాయకపోతే నాట్ అపియర్డ్ అని సెలెక్ట్ చేయండి. 157 ఈ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ విత్ హెచ్సిఎల్ టెక్ బి అని ఇలా కనిపిస్తుంది. బ్యాక్ టు హోమ్. సో ఇప్పుడు మీ మెయిల్ ఐడి ఏదైతే మీరు మెన్షన్ మెయిల్ ఐడి ఇచ్చారో అక్కడ ఆ మెయిల్ ఐడికి సో ఇలా మెయిల్ వస్తుంది. క్లిక్ ఆన్ వ్యాలిడేట్ ఈమెయిల్. మీరు వ్యాలిడేట్ ఈమెయిల్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో వ్యాలిడేట్ ఈమెయిల్ దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఇట్లా కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో అప్లై నౌ, క్లిక్ ఆన్ అప్లై నౌ. మీరు ఇట్లా అప్లై నౌ క్లిక్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ ఎక్కడైతే నేమ్ ఇచ్చారో మొదటి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి కూడా డిస్ప్లే అవుతుంది. నౌ యువర్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ కూడా డిస్ప్లే అవుతుంది. నేటివ్ లాంగ్వేజ్ తెలుగు. ఆధార్ నెంబర్ ఎక్కడైతే స్టార్ మార్క్ ఉంటుందో వాటిని మాత్రమే ఫిల్ చేయండి. అదర్ డీటెయిల్స్, హ్యావ్ యూ టేకెన్ హెచ్సిఎల్ టెక్ బి ఎగ్జామ్ ప్రీవియస్లీ? నో. మీరు ఇంతకుముందు తీసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అంటే న్యూస్ పేపర్. సో నా ఫామ్ ఇక్కడ 21% కంప్లీట్ అయింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్ బి ఎర్లీ కెరియర్ ప్రోగ్రామ్ అని లెఫ్ట్ సైడ్లో లోగో ఉంటుంది. వెల్కమ్ జాన్ ఇట్స్ మై నేమ్. సో ఇట్ ఈస్ షోయింగ్ ఆన్ ద రైట్ సైడ్. సో 21% మా అప్లికేషన్ కంప్లీట్ అయింది. ఆఫ్టర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్, ఫ్యామిలీ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై అప్లికేషన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెక్షన్. సో ఫాదర్స్ నేమ్ మిస్టర్, నేమ్ ఆఫ్ ద ఫాదర్ అబ్రహాం. ఫాదర్స్ మొబైల్ నెంబర్ నాట్ మ్యాండేటరీ. సో father mobile number and occupation private sector. Mother salutation Mrs. Sitara. Mother's occupation homemaker. Family annual income 1 to 5 lakhs. Family members 4 members. So next section. సో ఈ రకంగా మీరు ఫామ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీ డీటెయిల్స్ తోటి. ఇండియా, తెలంగాణ, హైదరాబాద్ ఆల్రెడీ మనం ఫస్ట్ లైన్లో ఇచ్చినంటే సాయిరామ్ నగర్. అడ్రస్ లైన్ 2కి స్టార్ మార్క్ లేదు, సో నేను అది స్కిప్ చేస్తున్నాను. 500074. ఈజ్ దిస్ యువర్ కరెస్పాండ్ అడ్రస్ సేమ్ పర్మనెంట్? ఈజ్ యువర్ కరెస్పాండ్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అంటే ఎస్ అని పెట్టేసినట్టయితే అడగదు. నో అని అయితే మళ్ళీ కరెస్పాండెన్స్ అడ్రస్ కూడా అడుగుతుంది. సో మై బోత్ అడ్రస్ ఆర్ సేమ్. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్. ఇలా మీరు అన్ని స్టేజెస్ కంప్లీట్ చేసుకొని డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ మీ 10th క్లాస్ మార్క్స్, మెమో, రిజిస్టర్ రూల్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత 12th మార్క్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ కూడా మీరు మ్యాథ్స్ చదివినట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక
ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఎస్సీఎల్ కౌన్సిలర్స్కి ఇస్తే వాళ్ళు మీకు ఫర్దర్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది.